Kok. ఇక మామిడేదో ముక్కేస్తుంది. ఇక మా తాతయ్య వచ్చింది. ఇక పని చేస్తాను. క మొత్తుకుంటలేదు. చిన్నప్పుడు మొత్తుకుంటుందండి నా గొంతుగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచేసి అలకైతే జల్లేసాను, ఊడ్చేసి ఇక బోర్లు అయితే జమ చేసుకున్నాను. మా పల్లెటూరులో అయితే లైఫ్ ఇలానే ఉంటుంది, సిటీలలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ పొద్దున్న లేచేసి అన్ని పనులు చేసుకోవాలా. ఇక అన్నం కూర కొంచెం కొంచెం ఉండే డబ్బాలలో తీసి ఉంచిన. అది నేను తినాలా? నిజం చెప్పు, నువ్వు తింటావా? మరి మరి కూర రూపీసా, అన్నం నేను తింటా. కరెక్ట్ నేనా? పెట్టినావు ఏ తట్టు ఉందిరా? ఏ తట్టు ఉన్నది? కడగబడుతుంది. కడుగు. నిజా మొక్కం పోలే మా ఎట్లా ఉన్నా పొద్దులో పని చేసినారా? బాగా కొట్టుడు పొద్దున్న అందరు దుకాణం వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటుంటాడు. మా దుకాణం చేసిండు. నేను తీసిన షట్టర్ నేను లేపినా కదా. ఎవరు లేపారు? నువ్వే లేపిన. ఇప్పుడైతే భోజనం అన్ని రెడీ పెడుతున్నా. మా ఆయన కత్తి లేకపోతే నేను లేవాలా అని మొక్కుతున్నాడు. అందుకోసమే ఇక దీంట్లో పెట్టి తీసుకెళ్తా. ఫుడ్ అన్ని ఒక అందులో జమ చేసి వాళ్ళ ఎట్లకైతే పెట్టి తీసుకెళ్తాను. పెండ తీసుకొస్తాను కదా, అందుకే పెండకు బదులను మరి ఏం చేస్తా. అవును, మరి పెట్టబడుతుంది పెట్టిస్తాను అనమాట. మా ఆయన పెట్టమంటే ఇప్పుడు ఏమంటాడు, నేను పెట్టాలని అంటాడు.
పిల్లలకైతే ఇవ్వలేదు ఇంకా. ఇద్దరు పండుకున్నారు. వర్షం కొట్టిందా నిన్న? ఇక పుట్టిగా పండుకుంది. ప్లేస్ హండ్రెడ్ అయిపోయింది. మా చెట్టు పడుకున్నాడు. మాది పని చెప్తాను. నిన్న వర్షం పడ్డది మొత్తం. గాయ అయింది మొత్తం. ఉరిమింది ఎక్కడ పడుతుంది. ఉరిమింది, కురుస్తుంది. బుల్గడ షాప్ పోయిదా? బోలాకి తోమేసిన అన్ని ఇవ్వండి. 20 బోళ్ళు చాయ్ అయితే పెట్టేస్తున్నారు. పాలైతే రాలేదు ఇంకా. నిన్నటి పాల మీరు ఇక్కడ ఆన్సర్ బంద్ చేస్తే ఆన్ చేయడం. ఉంది. బంద్ చేస్తాం. నేనే బంద్ చేసి రాత్రి. నిజం చెప్పు. నిజం బంద్ చేసి రాత్రి నేను బంద్ చేసి. నువ్వు బంద్ చేసి మీరు ఎంత చెప్పినా అయినారా కదా? సరే నేను బంద్ చేసాను రాత్రి. సరే సరే. కోళ్ళు రొట్టెలు తింటాను. ఎటు ఇటు పోయినాయి. ఎండ ఈరోజు కొట్టాయా మామూలుగా ఉండదు. ఎవరు పడతావు? ఇట్లా వెళ్తుంది. చనిపోయేటోళ్ళు పోతాను అన్నీ స్టార్ట్ చేసింది. వర్షం పడ్డాయి కదా. పోతాను కూడా. మనకి చేను ఉన్నదా? చేనులే అందరు ఆడుతా పుల్లు ఉన్నదా? పుల్ల ఉన్నాయి. బ్రష్ తోటి కలగా కొన పెట్టిన. ఇగో మా తాత మా ఆయన కలిసి ఉల్లిగడ్డలు వలుస్తున్నారు. పొట్టు మొత్తం తీసేస్తున్నారు. చోటుగాడు కూడా చోటుగాడు బద్మాస్ తయారైతాండి. ఇప్పుడే లేచి మీరు ఇవరికి సైగా చేస్తాను. పట్టుకోవాలి ఒకసారి. పొద్దునే మా ఆయన పట్టుకోవాలా, లేకుంటే అట్లనే చేస్తూ ఉంటాడు పట్టుకునే వరకు. పని చేస్తాండు డాడీ. మా చైత్ర పాప లేచింది. చైతు గుడ్ మార్నింగ్ చెప్పు. స్కూల్కి పోస్ అవ్వలేదా? స్కూల్కి పోతావా అంటే పోతా అంటది. ఆమెకేం తెలియదు పాపం. ఇగో నెల అట మా తాత అంటాడు. తాతకైనా తెలుసు నీకు. ఏంది చైతు? జూన్లో స్టార్ట్ అవుతుందా? మో నీకు తెలుసు కదా, మాకు తెలియదు మరి. తెలియదు అది. ఇప్పుడే అంతా కొంచెం ఇప్పుడు సెట్. పురుగులు తింటానచ్చి కోడి. అవి ఎట్లా తీస్తే ఏమవుతాయి? మంచి తీసుకొచ్చాను. పెద్ద పెద్ద తీసుకొచ్చాను. చిన్న చిన్న తీసుకొస్తే అయిపోతుంది. చిన్నవి కొంటారు. తాతని అడుగు ఒకసారి. తాత చిన్నవి కొంటారా పెద్దవి కొంటారా చెప్పు నువ్వు? ఇగో ఎప్పుడు ఆయన సాతే మాట్లాడతాడు. ఆయన అట్లా చెప్తాడు. నేనేమో అమ్మేదానికి చెప్తాను. బలం ఉన్నదా నీ చేయికి? అసలు బలం ఉన్నదా చేయికి? వాళ్ళ డాడీకి సపోర్ట్. ఆమె వత్తాసి పలుకుతుంది. పెట్టలే ఇంకా పెడతా ఇప్పుడు. అయిపోయినాయా? సగం తాతనే తీసిండు. మా ఆయన ఇక సగం వచ్చి కూర్చున్నాడు. నేను ఎందుకు తీస్తాను? ఆ పని అది. ఖరాబ్ వెళ్ళినాయి ఎన్నైనా. ఒక 2 కిలోల వరకు ఖరాబ్ వెళ్ళినాయట. మళ్ళీ 10 రోజులు ఒకసారి తీయాలి. అన్నం అయితే పెట్టేస్తున్నాయి.
ఇప్పుడైతే దోసకాయలు ఉన్నాయని చెప్పిన కదా, అయ్యో దోసకాయలు కట్ చేసిన దోసకాయ పప్పు చేయడానికి. ఆయన చక్కగా కొంచెం కూడా హెల్ప్ చేయడం లేదు. కూర అయితే పెట్టేశాను, పప్పు వేసేసాను, పెసరపప్పు ఇవ్వండి. తాలింపు వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఇక ఒక 15 నిమిషాలు ఉడికిపోతుంది. దోసకాయలు కదా తొందరగానే ఉడుకుతాయి. అన్నం అయితే ఉడికింది. లేవాలే లేపు. ఎందుకు ఏం చేస్తావు? పడుకొని చాయ్ ఏం చాయ్ తాగుతుంది పొద్దున? పెద్ద పాపది తాగుతుందా ముట్టుకుంటుంది. ఇప్పుడే చాలా వేడింది, ఎండ కడక్కి వెళ్ళిందండి. నిన్న మసాలా వేస్తుంది. మసాలా వెళ్తే ఈరోజు నిన్న వర్షం వచ్చింది కానీ ఈరోజు ఫుల్ వెళ్ళేటట్టున్నది. ఇంకా బయట ఉన్నాయి. మా వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ. మా నాన్నమ్మ వచ్చిందేమో. ఏమైంది ఇంకా మందా లేపలేదు? ఇప్పుడే లేచిండ్రు ఇల్లు. నీకు పని లేదా? పని అయిపోయింది. ఇగో ఈమె ఇప్పుడు లేచి నీకు పని లేదా? ఎత్తుకో అంటాను. నువ్వు ఎటు అయినావు? రెడీ పోతాను. ఎటు పోతుంది? ఎటు పోతావు? ఎటు పోతావు? నిన్న అంటున్నా అంటే అరే నీ కోరకే వస్తున్నా. అంత సినిమా లేదు కానీ చెప్పు. కాగజ్ నగర్ పోతావా అత్తమ్మ ఇంటికి? ఓకే నువ్వు పోమన్నా కానీ పోకు. ఎండాలు ఎట్లా తరుగుతాయి? నిన్న వాన పడ్డదైతే నేను వచ్చిన. ఇగో పుర్రగడ్డి ఇప్పుడు లేస్తే ఎట్లానే. మా నాన్నమ్మ అయితే వచ్చింది. ఇగో ఏమేమి తీసుకొచ్చిందంటే అంబలు తీసుకొచ్చింది నా కోసం. డబ్బులు అమ్మలే తాగి డబ్బా ఇది అంబలి కాదు, ఎల్వా. గింజలు తీస్తారు కదా, గంజి గంజి గంజి. ఇదేంటో మరి కూర. ఏం కూర అది? తోటకూర పప్పు. ఇంకే ఇది పచ్చడి. ఇది పచ్చడి తీసుకొచ్చింది. ఇప్పుడు తిన్నా, నాకు ఇది కారం అవుతుంది. లేకుంటే తిని వెళ్ళమా తీరా? ఏమో మరి నేను తిన ఇప్పుడు తానం చేస్తా. అట్లా అవుతుందా? అలా వస్తుంది. అట్లా ఆడిపిస్తాను మా నాన్నమ్మ అయితే పిల్లల్ని. అయిందా పని? తాత పైన ఉన్నాడా? పెట్టేస్తా లేదు పెట్టు. పెట్టు.